బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు వెళ్లారు. నిన్న కేటీఆర్ ను కలిశారు. సొంత గూటికి నేను వచ్చేస్తానని చెప్పి స్పష్టంగా ప్రకటన చేశారు. గద్వాల నుంచి కృష్ణమోహన్ రెడ్డి చేరికతో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుంది. చేవేళ్ల కాళయాది కావచ్చు, భద్రాచలం తెల్ల వెంకటరావు కావచ్చు, ఇంకా మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళైతే ఇప్పటికీ దీన్ని ఖండించినప్పటికీ కేవలం మీడియాలో వార్తలు వస్తున్నాయి, ప్రచారం జరుగుతుంది. కానీ మేము జాయిన్ కావట్లేదు, మేము తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళట్లేదని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రచారంలో వాస్తవం లేకపోలేదన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఎందుకంటే గద్వాల నుంచి వెళ్ళినటువంటి అక్కడ కృష్ణమోహన్ రెడ్డికి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో పొసగట్లేదు. పూర్తి స్థాయిలో అక్కడ వ్యతిరేక ప్రభావం ఉన్న నేపథ్యంలో తిరిగి సొంత గూటికి వెళ్తేనే మంచిదనే అభిప్రాయంతో ఆయన బీఆర్ఎస్ లోకి జాయిన్ అయిపోయారు. ఈ లిస్ట్ ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లే నేపథ్యంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇటు వచ్చిన నేపథ్యంలో మిగతా 9 మంది కూడా ఏ క్షణమైనా బీఆర్ఎస్ లోకి తిరిగి వచ్చేయచ్చు అన్న ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతుంది. దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి కటా కార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు. కార్తీక్, గద్వాల ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ లోకి వచ్చేసారు తిరిగి. ఇక చాలా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు చేవేళ్ల, భద్రాచలం పైకి వినిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు. మరొక 10 రోజుల్లో 4-5 వచ్చేయచ్చు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఏంటి వాళ్ళు జాయిన్ అయ్యి కూడా 10-15 రోజుల్లో కనీసం ఒక 10 రోజులు కూడా కావట్లేదు. ఇంత వేగంగా మార్పులు ఎందుకు కనిపిస్తున్నాయి? ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? యాక్చువల్గా పార్టీ మారిన ఎమ్మెల్యేలలో బై ఎలక్షన్ ఫీవర్ కనపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, 26 మంది రెడీగా ఉన్నారు చేరటానికి అని చెప్పారు. కానీ పరిస్థితి చూస్తే అలా కనపట్లేదు. ఇప్పటికి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన ఎమ్మెల్యేలు ఏంటంటే అనర్హత వేటు పడుతుందా తమ మీద, అనర్హత వేటు పడితే బై ఎలక్షన్ వస్తుంది, బై ఎలక్షన్ వస్తే చాలా పెద్ద ఖర్చు ఉంటుంది, తర్వాత గెలుస్తామో లేదో అనేటువంటి ఒక భయం ఉంటుంది. సో గెలిచినా ఓడినా చాలా పెద్ద ఎత్తున మనీ లాస్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్స్ అంటే డబ్బులతో కూడిన పని కాబట్టి ఈ రకమైనటువంటి భయం వాళ్ళు కనపడుతుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణమోహన్ ఉన్నాడు, గద్వాల ఎమ్మెల్యే. అతను చేరి 10 రోజులు కావట్లేదు, తిరిగి సొంత గుడి చేరుకున్నాడు. ఎందుకంటే అతను నమ్మిన మాట ఏంటంటే చాలా మంది తనతో పాటు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తున్నారు, సో బీఆర్ఎస్ఎల్పీ అనేటువంటిది కాంగ్రెస్ విలీనం అవుతుందని చెప్పి నమ్మాడు. కానీ ఆ పరిస్థితి కనపట్లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ చేతిలో గెలిచింది 39 అయినప్పటికీ కూడా ఒకటి బై ఎలక్షన్ రూపంలో బీఆర్ఎస్ లాస్ అయింది. ఎందుకంటే రాష్ట్రానంతా కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోవటం, దానికి ఆ స్థానానికి బై ఎలక్షన్ రావటం, ఆ స్థానంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలవటం వల్ల ఆ పార్టీకి అఫీషియల్గా 38 మంది ఉన్నారు. 38 మందిలో 10 మంది ఇప్పటికి కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు. ఇంకా అఫీషియల్గా 28 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నారు. కానీ 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ బీఆర్ఎస్ బలంగా ఉన్నట్టే లెక్క. వాళ్ళు ఏం చేస్తున్నారు? స్పీకర్కి నోటీసులు ఇచ్చారు, హైకోర్టుకి వెళ్ళారు, రేపు సుప్రీంకోర్టు కూడా వెళ్ళబోతా ఉన్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఏమని? ఏదో పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి. ఇంకోవైపు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నాడు పార్టీ మారగానే వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని. మరి ఇక్కడెందుకు రేవంత్ రెడ్డి అలా చేయట్లేదు, రేవంత్ రెడ్డి సర్కార్ అలా ముందుకెళ్ళట్లేదు, పార్టీ మారగానే రాజీనామాలు చేపించారు కదా అనేటువంటిది. ఇంకోవైపు బీజేపీ రెడీగా ఉంది. ఎవరైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీకి వెళ్తే ఇమీడియట్గా రాజీనామా చేపించి బై ఎలక్షన్కి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఎందుకంటే బీజేపీ నైజం అది. గతంలో ఎవరు చేరినా సరే, బీజేపీలో ఎవరు చేరినా సరే, ఈటర్ రాజేంద్ర చేరనియండి, తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరినప్పుడు కానీ గతంలో బై ఎలక్షన్ రూపంలో బీఆర్ఎస్ నుంచి వాళ్ళు కాంగ్రెస్ నుంచి చేరినప్పుడు వాళ్ళతో రాజీనామాలు చేసి ఎలక్షన్కి వెళ్ళారు. బీజేపీ నైజం అలా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ మీద రాజీనామాల ఒత్తిడి పెరుగుతూ ఉంది. సో ఒకేపు రాజీనామాలు చేయాల్సి వచ్చినా సరే, లేదు స్పీకర్ అనర్హత వేటు వేసినా సరే బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వస్తే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది, గెలుస్తామో లేదో నమ్మకం తక్కువ. కాబట్టి ఈ రకమైన భయంలో మళ్ళీ ఎందుకు ఎమ్మెల్యే పొజిషన్ రిస్క్లో పెట్టుకోవడం అని పాత మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తున్నారని అనుమానం కలుగుతూ ఉంది. బండ్ల కృష్ణమోహనే కాదు, ఈ కన్నించి వచ్చి కానీ తెల్ల వెంకట్రావు కానీ, కాళ్ళ యాదవ్ కానీ, తర్వాత సంజీవ్ కుమార్ కానీ, అది జగిత్యాల నుంచి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో ఈ మధ్యలో కండువా కప్పుకున్నారు. అతని చేరికి కూడా చాలా పెద్ద వివాదం అయింది. జగిత్యాలలో చేరగానే అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆయన అడిగి పార్టీకి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడం సిద్ధపడ్డారు. కానీ అధిష్టానం లెవెల్లో ఆయన బతిలాడి బామాలి చేర్చుకోవడం జరిగింది.
నిజానికి ఈ గద్వాల ఎమ్మెల్యే కార్తీక్ జాయిన్ అయిన వాళ్ళకి పూర్తిగా ఒక సంతృప్తికర స్థాయిలో నమ్మకం కలిగించలేకపోతున్నారా? ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఎవరైతే వీళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, సో క్షేత్రస్థాయిలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ మధ్య సమన్వయం కుదర్చడంలో ఎక్కడైనా నాయకత్వం ఫెయిల్ అవుతుందా? ఆ బాధ్యతల్ని సీరియస్ గా రేవంత్ రెడ్డి ఏమన్నా పరిగణనలోకి తీసుకోవట్లేదా? ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి ఇవన్నీ పైకి చెప్తున్న కారణాలైనప్పటికీ కూడా వలి పెద్ద కారణం మాత్రం బై ఎలక్షన్ ఫీవరే. నేను మళ్ళీ ఒక విషయం చెప్తామనండి. వాస్తవానికి గతంలో చేరికలు జరిగిన మాట వాస్తవం. 2014 తర్వాత కాంగ్రెస్లో ఉన్న అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్ళారు, అప్పుడు టీఆర్ఎస్ వైపు వెళ్ళారు. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు వెళ్ళారు. తర్వాత 2018 డిసెంబర్ సెకండ్ టైం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. కానీ వెళ్ళినప్పుడు మొత్తం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వెళ్ళారు. అప్పుడు కాంగ్రెస్ ఎల్పీ అనేటువంటిది బీఆర్ఎస్లో విలీనం అయిపోయింది. అప్పుడు టీడీపీకి 2 ఎమ్మెల్యేలు ఉంటే 2 ఎమ్మెల్యేలు వెళ్ళారు. అప్పుడు టీడీఎల్పీ అనేటువంటిది బీఆర్ఎస్లో విలీనం అయిపోయింది. కాబట్టి అనర్హత అనేటువంటి అంశం చర్చకు రాలేదు. కానీ ఇప్పుడు చర్చకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వచ్చి చేరకపోవటం. వాస్తవంగా 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ వచ్చి చేరితే ఇక్కడ బై ఎలక్షన్ అనే మాటకు అవకాశం లేదు. కానీ ఆ పరిస్థితి కనబట్టలేదు. ఎంత మొత్తుకున్నా సరే ఇప్పుడు 10 మందే చేరారు, ఇంకా 16 మంది కావాలి. మిగతా 9 మంది కూడా వచ్చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళ మీద ఎఫెక్ట్ పడిందంటే మళ్ళీ పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏవైతే గద్వాల ఎమ్మెల్యే తీసుకున్న డెసిషన్ వీళ్ళు కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదా. అయితే దీంట్లో చాలా కీలక అంశాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ రాజకీయ సంబంధాలన్నీ కూడా వ్యాపార సంబంధాలే. దీంట్లో ఏమీ రెండో అభిప్రాయం లేదు. నాకు తెలిసి ప్రజలకు కూడా ఈ క్లారిటీ ఉంది. రయ్యాలున్న రాజకీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. వీళ్ళకి ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతం మీద ఇష్టాలు ఉండవు. వీళ్ళకి అవకాశాలు, అవసరాలు, అధికారం ఈ మాత్రమే ఉంటాయి. సో బై ఎలక్షన్ ఒక భయం తప్ప వాళ్ళు అధికార పార్టీలో ఉండడానికి ఇష్టపడతారు. సో వీళ్ళు ఇంకా చూసే ప్రయత్నం చేస్తారు. ఇంకా వస్తారా కాంగ్రెస్లోకి, బై ఎలక్షన్ వస్తుందా, ఏంటి పరిస్థితి అనేటువంటి వేచి చూసి ప్రయత్నం చేయొచ్చు కాక. సో భయం ఉన్నటువంటి వాళ్ళు పోవచ్చు, కొద్ది డేర్ ఉన్న వాళ్ళు మళ్ళీ గెలుస్తాంలే, అధికార పార్టీలో ఉంటే కొద్ది సంపాదించుకోవచ్చు, భూముల సెటిల్మెంట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఉంది. సో నీ భూముల సెటిల్మెంట్ ఎంత ఉన్నాయి, దాని పరిస్థితి ఏంటి, దానికి కండిషన్ ఏంటి అన్న దాన్ని బట్టి అధికార పార్టీలో ఉంటామా ప్రతిపక్ష పార్టీలో పోవటం అనేది అంటే వాళ్ళ ఆర్థిక వ్యాపార లావాదేవీల సంబంధాలను బట్టే ఉంటుంది. ఏమీ వ్యక్తిగతాలు లేవు ఇక్కడ. ప్రజల అవసరాలు, రాజకీయ సిద్ధాంతాలు అనేవి ఏమీ లేవు. వీళ్ళంతా బీఆర్ఎస్లో పుట్టి పెరిగిన వాళ్ళు తెలంగాణ వాదులేమి కాదు. వీళ్ళంతా పుట్టు కాంగ్రెస్ వాదులు కాదు. వీళ్ళంతా కూడా రకరకాల రాజకీయ వేదికల మీద ఎదిగినోళ్ళు, రకరకాల రాజకీయ పార్టీలోకి ఆల్రెడీ మారినోళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు దానం నాగేంద్ర ఉన్నాడు. దానం నాగేంద్ర గతంలో కాంగ్రెస్లో చేరాడు, బీజేపీలో చేరలేదు అనుకోండి, టీడీపీలో చేరాడు. ఇప్పుడు కాంగ్రెస్లో మన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరాడు. అతని పార్టీని మారటం అనేది కొత్త ఏం కాదు. సో ఇప్పుడు కడియం శ్రీ గారు ఉన్నాడు, ఆయన టీడీపీ మనిషి, ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చాడు, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. తుమ్మల నాగేశ్వరరావు ఆయన టీడీపీలో మంత్రి, బీఆర్ఎస్లో మంత్రి, ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రి. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధాలు, రాజకీయ సిద్ధాంతాలు ఉండవు. కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళ పరిణామాలు చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం ఏమన్నా బలహీనపరిచే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అలా ఏమైనా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు తీన్మార్ మల్లన్ను కూడా ఆయన వ్యతిరేక గళం వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జాయిన్ అయిన ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకవైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కొంచెం గట్టి ఫైట్ ఇస్తుంది అసెంబ్లీ వేదికగా. సో చాలా బలంగా తమ వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు 6 గ్యారెంటీలు సరిగా అమలు కావట్లేదని చెప్తూ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రేపు వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ఏ అని చెప్పి అలాంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాలను బట్టి? అంటే మీరు అన్నది ఎన్నికలకి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ రోజు మనం అంతా చర్చకు రాలేము, అంత దానికి రాలేము. కానీ ఇప్పుడైతే బై ఎలక్షన్ ఫీవర్తో కొంతమంది బ్యాక్ స్టెప్ వేస్తున్న మాట వాస్తవం. అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు రావటం మాట వాస్తవం. కాంగ్రెస్ మీద మొన్నటికి ఇవాళకి కొంత జనంలో మార్పు వచ్చిన మాట వాస్తవం. అసెంబ్లీ ఎలక్షన్స్కి, పార్లమెంట్ ఎలక్షన్స్కి చాలా తేడా వచ్చింది. 12 ఎంపీలు గెలుస్తాం అనుకున్నారు, 8 ఎంపీలు మాత్రమే గెలిచారు. కొంత బీసీల్లో వ్యతిరేకత వచ్చింది. మీరన్న తీర్మానం మల్లన్న విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. తీర్మానం మల్లన్న వాస్తవానికి ఏదో జగన్మోహన్ రెడ్డికి త్రిపురాలు ఎలా ఉన్నాడో ఇప్పుడు రేవంత్ రెడ్డికి మళ్ళీ అలా తయారయ్యే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఆయన జగన్ పార్టీ నుంచే ఎంపీగా గెలిచి జగన్ మీద తిరుగుబాటు ఎగిరేశాడు రఘురామ కృష్ణరాజు. మనం ఆ ఎపిసోడ్ అంతా చూసాం. వాస్తవానికి ఆయన ఇవాళ టీడీపీలో ఎమ్మెల్యేగా ఉండి నుంచి ఉన్నారు. సో
అలాంటి పరిస్థితుల్లో మల్లన్న ఉన్నాడు. మల్లన్న నిన్న తాజికిస్తాన్ మీటింగ్లో బీసీలకి రేవంత్ రెడ్డి సర్కార్ న్యాయం చేయట్లేదు, నేను బీసీల గురించి ఒక అంశాన్ని పట్టుకుని పోయినా రేవంత్ రెడ్డి సరిగా స్పందించలేదు, బీసీలకి రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టులో కేసు వేపించిందే జానారెడ్డి అంటూ హాట్ కామెంట్ చేశారు. సో మల్లన్న ఒక చిన్నపాటి తిరుగుబాపుట ఎగరేయడం స్టార్ట్ చేశాడు. కాబట్టి క్లియర్ కట్గా ఒక మాట వాస్తవం, రేవంత్ రెడ్డి సర్కారు మీద కొంత బీసీల్లో వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. గతానికంటే అంటే అధికారం ఇచ్చే నాడుకున్న పరిస్థితి ఈ రోజుకి లేదు. మరి దీన్ని సరిదిద్దుకునే అవకాశం రేవంత్ రెడ్డి క్లియర్గా ఉంది. ఇంకా ఎందుకంటే 4 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది కాబట్టి దీన్ని సరిదిద్దుకొని మార్చుకొని ఆ వ్యతిరేకతని గమనించేసుకొని పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఒక క్లియర్ కట్ అంశం చెప్పుకోవాలి. 2014లో కేసీఆర్ అధికారంలో వచ్చినప్పుడు కూడా కేసీఆర్ సర్కార్ని చాలా అవహేళన చేశారు. కేసీఆర్కి పరిపాలించడం రాదని, తెలంగాణ ఎమ్మెల్యేలకు ఏమీ తెలియదని, ఇవన్నీ చాలా అవహేళన చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ వాటన్నిటిని అధిగమించుకొని వాళ్ళందరినీ ట్రైన్ చేసుకొని ముందుకు తీసుకెళ్లి చైతన్యవంతంగా నడుపుకొని రెండోసారి అధికారంలోకి వచ్చేసి హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో నిలపగలగడంలో అంటే ఉన్న హైదరాబాద్ కంటిన్యూషన్ డెవలప్మెంట్లో ఆయన చాలా చాకచక్యంగా ముందుకెళ్లారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అవకాశం ఉంది. ఇయాలకి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని కానీ, అత్యంత అద్భుతంగా ఉందని కానీ, లేదు వరస్ట్గా ఉందని ఒక అభిప్రాయానికి రాలేము. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 8 నెలలు, 8 నెలల్లో కేవలం 6 నెలలు ఎలక్షన్ కోడ్ కింద పోయింది. అంత తక్కువ టైంలో మనం ఎస్టిమేట్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఇచ్చిన హామీలేం చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ లిమిటెడ్ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ తోటి ఇచ్చిన హామీని ఏ రకంగా అమలుపరచగలడు అనేటువంటి పెద్ద టాస్క్ రేవంత్ రెడ్డి ముందు ఉంది. చెప్పండి. సో చూద్దాం కార్తీక్, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. ఇప్పుడు మరికొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని ప్రచారం అయితే జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు దీన్ని ఖండిస్తూ ఉన్నారు. సో తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఈ జాయినింగ్స్ అంటే దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు సంజయ్ కుమార్ ఉన్నాడు జగిత్యాల, ఆయన కేసీఆర్ బంధువు. యాక్చువల్గా కేసీఆర్ దగ్గర మరి ఎందుకు అధికారం వైపు వచ్చాడు అంటే మేబీ వ్యాపార సంబంధాలు, వ్యాపార అవసరాలు రీత్యా వచ్చి ఉంటాడు తప్ప ఆయనకు బీఆర్ఎస్లో ఉంటమే కంఫర్ట్, బీఆర్ఎస్లో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు భానుప్రసాద్ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన కేసీఆర్ కోటరీ, ఆయన మాజీ కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ కూడా కేసీఆర్ కోటరీ. వీళ్ళు ప్రగతి భవన్లోకి చాలా కొద్ది మందికి అప్పట్లో ఎంట్రీ ఉండేది. ఆ ఎంట్రీ ఓనర్లో సంజయ్ కుమార్ ఉంటాడు, భానుప్రసాద్ ఉంటాడు. మరి వీళ్ళంతా కాంగ్రెస్ ఎంతకాలం ఉంటారు? ఏదో అధికారం ఉంది కాబట్టి వచ్చారు, రేపు వాళ్ళు పోవద్దగాక. మరి ఎందుకు రేవంత్ రెడ్డికి ఈ విషయాలన్నీ తెలవదా? మరి ఎందుకు చేర్చుకున్నాడు వీళ్ళందరినీ అంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో అధికారం వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నీ ప్రభుత్వం 6 నెలలను కూలిపోయింది, 2 నెలలను కూలిపోయింది, 2 సంవత్సరాలు కూలిపోయింది, నీ పార్టీ ఎమ్మెల్యే నాకు టచ్లో ఉన్నారంటే సహజంగా భయం వేసింది కదా. సో కేసీఆర్ గతంలో అనేక మంది పార్టీని లాగేసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నాడేమో, నా ప్రభుత్వాన్ని పడేస్తాడని భయం రేవంత్ రెడ్డికి ఉంటుంది కదా. అందుకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాగేసుకుంటున్నాడు ఒకటి. రెండోది ఏంటంటే బీఆర్ఎస్లో ఆ ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీసుకోకపోతే ఎడిపోతారు, బీజేపీ వైపు పోతారు. కాంగ్రెస్ అధిష్టానం చాలా క్లియర్గా చెప్పింది, బీజేపీ బలపడితే మళ్ళీ ఈ 2028 డిసెంబర్లో జరిగే ఎలక్షన్స్లో ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బీజేపీ మన నేషనల్లో మన శత్రువు కాబట్టి బీజేపీలో చేరనియొద్దు, బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేని కాంగ్రెస్లో చేర్చుకోండి, మీరు చేర్చుకోకపోతే వాళ్ళు బీజేపీ వైపు పోతారు, బీజేపీని బలపడినియొద్దు, మీకు బీఆర్ఎస్కి మధ్య ఫైట్ ఉండాలి, కాబట్టి ఎవరు వచ్చినా చేర్చుకోండి అని చెప్పేసి క్లియర్గా రేవంత్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కాబట్టి ఈ 2 కారణాలతో చేర్చుకున్నారు. వాళ్ళేమీ కమిట్మెంట్తో రావట్లేదు, రేవంత్ రెడ్డి అంటే ఇష్టంతో రావట్లేదు, కాంగ్రెస్ పార్టీ అంటే గొప్పతనంతో రావట్లేదు, వాళ్ళ అవసరాల కోసం వస్తున్నారన్న విషయం రేవంత్ రెడ్డి తెలుసు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లోనే రేవంత్ రెడ్డి చేర్చుకుంటున్నాడు. ఓకే, చూద్దాం కార్తీక్, భవిష్యత్ పరిణామాలు ఇంకా ఏ విధంగా ఉంటే మళ్ళీ వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు రివర్స్ అయ్యి మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తారనే ప్రచారం ఎంతవరకు వాస్తవ రూపం ధరుస్తుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ. మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి.